రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వం, పార్టీ ఇన్ఛార్జీల నియామకం సహా పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో చర్చించుతున్నారు. తనకి ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, రవి, రేపు మధ్యాహ్నం ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ముఖ్యంగా కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఇందులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా అసెంబ్లీలో ఉన్నటువంటి డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు, అదే శాసన మండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా పార్టీ సభ్యత్వ నమోదు, అదేవిధంగా పార్టీ ఇన్ఛార్జీల నియామకం, అదేవిధంగా పార్టీ కమిటీలపై ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ప్రధానంగా పార్టీ సభ్యత్వంపైనే కేసీఆర్ ఫోకస్ పెట్టినట్టుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇటీవల తెలంగాణ భవనంలో జరిగినటువంటి సమావేశంలో కూడా పార్టీ సభ్యత్వ నమోదుపై కేసీఆర్ మాట్లాడారు. ప్రధానంగా గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 60 లక్షల మంది సభ్యత్వాన్ని చేర్పించారు. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయలేదు. కాబట్టి ఈసారి మాత్రం సభ్యత్వాన్ని చాలా పకడ్బందీగా నిర్వహించాలని కూడా కేసీఆర్ భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా క్రియాశీల సభ్యత్వం, సాధారణ సభ్యత్వం, 2 సభ్యత్వాలు కూడా ఈ పార్టీలో ఉంటాయి. కాబట్టి ఈసారి 60 లక్షల సభ్యత్వాన్ని కాకుండా చాలా తక్కువ సంఖ్య అయినా పర్వాలేదు, కానీ పకడ్బందీగా సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని కూడా కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే వరుస ఎన్నికల్లో పార్టీ ఓడిపోతూ వస్తుంది. కాబట్టి పార్టీ బలోపేతం చేయాలని కూడా కేసీఆర్ భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంకా 2 ఏళ్ళు అయితే ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే స్ట్రెంథన్ చేయాలనుకుంటున్నారు. అందులో భాగంగానే మొదటగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసిన తర్వాత సభ్యత్వ నమోదు కోసం పార్టీ రాష్ట్ర బాధ్యులకు సంబంధించి నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా వేయాలని కూడా కేసీఆర్ భావిస్తూ ఉన్నారు. మరోవైపు చూసినట్టయితే పార్టీకి సంబంధించినటువంటి కమిటీలన్నీ కూడా ఇటీవలి సమావేశంలో కూడా రద్దు చేశారు. ఒక రాష్ట్ర కమిటీ మాత్రమే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో సభ్యత్వ నమోదు తర్వాత పార్టీ కమిటీలు కూడా వేయాలని కేసీఆర్ భావిస్తూ ఉన్నారు. ప్రధానంగా చూసినట్టయితే యువత కావచ్చు, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం, కార్మిక విభాగం, ఇట్లా పలు విభాగాలు ఉన్నాయి. వీటన్నిటికి కూడా ఆ కమిటీలను కూడా వేయాలనుకుంటున్నారు. ఈ కమిటీలు వేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక ప్రజల్లోనే పార్టీ శ్రేణులంతా కూడా ఉండాలి. ఎవరు కూడా తెలంగాణ భవన్లో ఉండకూడదు. ఖచ్చితంగా గ్రౌండ్లో ఉండి ప్రజల సమస్యలపై పోరాటాలు చేయాలని కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇప్పటికే పార్టీకి సంబంధించి ఇప్పుడు వరంగల్ జిల్లాలో కూడా బహిరంగ సభను నిర్వహించారు. ముఖ్యంగా రైతు సంగ్రామ సదస్సు నిర్వహించారు. ఆ సదస్సు కూడా చాలా సక్సెస్ అయింది. పెద్ద సంఖ్యలో రైతులు భారీగా తరలి వచ్చినటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ నేతల్లో మాత్రం రకమైనటువంటి ఉత్సాహం అయితే కనిపించింది. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాలో కూడా ఇట్లా రైతు సదస్సు నిర్వహించాలని కూడా కేసీఆర్ భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని కూడా బీఆర్ఎస్ వర్గాలు అంటారు. ఎందుకంటే ఇప్పటికే అటు వరిధాన్యం కావచ్చు, మొక్కజొన్న సంబంధించినటువంటి పంటలన్నింటిని కూడా రోడ్లపై రైతులు ఆరబోసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఒకవైపు వీటిని కొనకపోవడం వల్ల వర్షంలో తడిసి ముద్దవుతున్నాయి అంటూ కూడా ఇప్పటికే రైతు కళల వరిధాన్య కళల వద్ద కూడా బీఆర్ఎస్ నేతలు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రైతుల్లో వెళ్ళాలి, ఖచ్చితంగా రైతు సమస్యలపై పోరాటాలు చేయాలని కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 2018 ఎన్నికల్లో రైతు బంధు లాంటి పథకం ద్వారా కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. కాబట్టి మళ్ళీ రైతు ఎజెండాతోనే మళ్ళీ ప్రజల్లోకి వెళ్తే ఖచ్చితంగా మద్దతు లభిస్తుంది. తద్వారా బీఆర్ఎస్ పార్టీకి మరింత బూస్ట్. రైట్ చంద్రు, మరో పక్క అంటే రానున్న రోజుల్లో వచ్చేటటువంటి జడ్పీటీసీ అవ్వచ్చు, లేకపోతే ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఏ విధంగా వ్యూహాత్మకంగా వెళ్లాలనే అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందనుకోవచ్చా చందు? ఖచ్చితంగా అంటే ఏదైనా సరే ప్రజల్లో పోరాటాల ద్వారానే పార్టీ అనేది బలంగా ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఇష్యూ రైతుల సమస్య రాష్ట్రంలో వేధిస్తోంది. ముఖ్యంగా రైతులంతా కూడా రోడ్ల మీద ఉన్నారు. వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు భారీ వర్షాలు, అకాల వర్షాలు పడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతులంతా కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో రైతుల వద్ద కనుక వెళ్తే పార్టీ మరింతగా ప్రజల్లోకి వెళ్తుందని భావిస్తున్నాను. ఎందుకంటే ఒకవైపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి ఆ ఎన్నికల్లో సత్తా చాటాలను కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఎందుకంటే గతంలో వచ్చిన వరుస ఎన్నికల్లో ఆ పార్టీ ఆశించిన ఫలితాలు రాలేదు. ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం కొంత మెరుగైన ఫలితాలు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని కూడా బీఆర్ఎస్ భావిస్తున్న క్రమంలో ఖచ్చితంగా జెడ్పీటీసీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామనే ధీమా బీఆర్ఎస్లో కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అంటే దాదాపు 20 మంది నేతలతో మాత్రమే ఈ సమావేశాన్ని కేసీఆర్ నిర్వహించబోతున్నారు. కాబట్టి కీలకమైన నేతలే ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు పార్టీ బలోపేతం సంబంధించి కొన్ని అంశాలు అయితే దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రవి, రైట్, థ్యాంక్ యూ చందు.